చాలామంది ఎల్ఐసిలో పాలసీ చేస్తే పాలసీ హోల్డర్ చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయని అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే వారికి తెలియక అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎల్ఐసిలో పాలసీ అంటే పొదుపు ప్లస్ రక్షణ. పొదుపు ఏందనంటే మనము పాలసీ తీసుకున్నాక నెల కావచ్చు, 3 నెలలకు కావచ్చు, 6 నెలలకు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, మన ప్రీమియంని ఇట్లా వాయిదా పద్ధతిలో ఎన్ని సంవత్సరాలు అయితే మనం నిర్ణయించుకుంటామో అన్నెండు సంవత్సరాలు పూర్తిగా కట్టినట్లయితే కనుక లాస్ట్లో ఎల్ఐసి ఇచ్చేటువంటి బోనసు మన అసలు అమౌంట్ కలిపి పెద్ద మొత్తంలో పాలసీ హోల్డర్కి వస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డరు చనిపోలేదు, అతను ప్రమాదంలో హ్యాండిక్యాప్డ్ అయ్యారు, అతను కుటుంబం మీద ఆధారపడుకోకుండా అతనికి రావాల్సిన చివరి అమౌంట్ డబ్బులు ఏదైతే ఉందో పెద్ద మొత్తంలో ఆ డబ్బులు మొత్తాన్ని అతని అకౌంట్లోనే జమ చేస్తారు. కాబట్టి ఎల్ఐసి అంటే పొదుపు ప్లస్ రక్షణ. మనం ఒక 10 లక్షల అమౌంట్ను కొంతమందికి వడ్డీకి ఇచ్చినట్లయితే ఆ వడ్డీకి ఇచ్చినటువంటి వ్యక్తికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనుక అతను అసలు ఆ వడ్డీ ఏదైతే ఉందో పర్సంటేజ్ అది మాత్రమే ఇస్తారు తప్పక ఎక్కువ అమౌంట్ అనేది ఆ యొక్క కుటుంబానికి వడ్డీ రూపంలో రాదు. ఒకవేళ ఎల్ఐసిలో పాలసీ కనుక చేసినట్లయితే కనుక ఇప్పుడు సపోజ్ నెలకు ఒక 2,000 అట్లా ఒక 20 సంవత్సరాలు నిర్ణయించుకున్నాడు అనుకోండి గడువు, అతనికి 10 లక్షలు రావాలని అంటే ఆ యొక్క 20 సంవత్సరాలు కంప్లీట్గా ఉన్నట్లయితే కనుక ఆరోగ్యంగా ఆ యొక్క 10 లక్షలు అతని అకౌంట్లో వేస్తారు. ఒకవేళ పాలసీ తీసుకునే ఒక వారానికి కానీ, ఒక నెలకు కానీ, ఒక సంవత్సరానికి కానీ, ఎప్పుడైనా కూడా 5 ఏళ్ళ లోపు కానీ ఎప్పుడైనా కూడా అతనికి హ్యాండిక్యాప్డ్ అయినా ఎక్స్పైర్ అయినా ఆ చివరి అమౌంట్ 10 లక్షలు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కుటుంబానికి ముందుగానే జమ చేస్తారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక నాకు ఫోన్ చేయండి. కొత్త పాలసీ చేసుకోవాలనుకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీకు ప్రీమియం ఎంత వస్తుందో నేను తెలియపరుస్తాను.